మేడ్చల్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక తుమ్మ చెరువు కట్ట మైసమ్మ ఆలయంలో చోరీ చేశారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి బంగారు పుస్తల తాడు, ముక్కు పుడక, వెండి మెట్టెలు ఆలయ వార్షికోత్సవానికి విరాళంగా వచ్చిన 10,000 నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చేసరికల్లా గుడి ద్వారం వెళ్ళిపోయింది. చూస్తే లోపల ఆంప్లిఫైర్ కనబడలేదు, అమ్మవారి పుస్తకం కనబడలేదు. చూసి ఇక కంగారు పడేసి చైర్మన్లో కాల్ చేస్తాను అటువంటి వాళ్ళు చూస్తారు. చూసి మన పోలీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చెక్ చేశారనమాట. అంటే వాళ్ళు చూసాక కూడా చూస్తాం, రికవరీ చేస్తామని మాట్లాడుతున్నారు. అలా చేస్తారు. ఇక్కడ కూడా నైట్ టైం సేఫ్టీ ఉండట్లేదు. చాలామంది ఇక్కడ తాగుతూ తిరుగుతూ ఉంటున్నారు. చాలామంది చాలా రకాలుగా అవుతుంది. ఇక్కడ ఒక లైట్ కూడా స్ట్రీట్లో కూడా ఏం లేవు. పిల్లలు అన్నీ ఒకసారి రావు, ఒకసారి పని చేయవు కూడా. ఈ ఏరియాలో కొద్దిగా వారు అధికారులు చూసి కొద్దిగా గుడి మీద సేఫ్టీ ఉంచితే కొద్దిగా బాగుంటుందని చూసుకోవాలి. అమ్మవారి పుస్తక మట్టలు, బంగారం, వెండి, ఆంప్లిఫైర్ వెండి, పుస్తక మట్టలు, ఇంకా లాకర్లో 10,000 క్యాష్ ఉండే అనమాట. రేపు అమ్మవారి గుడి వార్షికోత్సవం సందర్భంగా విరాళాలు వచ్చాయి, అవి కూడా పోయాయి.